నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో దొరికిపోయిన ఒక ప్రవాసుడికి కోర్టు మరణశిక్ష విధించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్కు వస్తూ ఉన్న ఒక టర్కీకి సంబంధించిన ప్రవాసుడిని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులైతే ఆ యొక్క టర్కీ ప్రవాసుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే యొక్క టర్కీ వ్యక్తికి మనం చూసుకుంటే అక్రమ రవాణా మరియు వినియోగం కోసం 102 గ్రాముల కొకైన్ మరియు 22.4 గ్రాముల సైకోట్రోపిక్ పదార్థాలను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలడంతో అతనికి విధించిన మరణశిక్షను అప్పీల్స్ కోర్టు సమర్థించింది. క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తే మళ్ళీ అతను అప్పీల్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పీల్స్ కోర్టు కూడా మరణశిక్షను సమర్థించింది. అలాగే కేసు ఫైళ్ల వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు నిందితుడిపైన అనుమానం కలిగింది. అతడిని ఆపి సోదా చేయగా అతని వద్ద మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలు లభించాయి. అనంతరం చట్టపరమైన చర్యల కోసం అతడిని సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు ఈ కేసును బదిలీ చేసినట్లు ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేటప్పుడు కానీ, ఇండియా నుంచి కువైట్కు వచ్చేటప్పుడు కానీ భారతీయులు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఊరుకు సంబంధించిన వారే కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వారే కావచ్చు, లగేజీ ఎక్కువగా ఉంది, మీ లగేజీలో కొద్దిగా లగేజీ వేసుకోమంటే కానీ పొరపాటును కూడా వేసుకోవద్దండి. మనము వాళ్ళతో చెడ్డ అయిపోయినా పర్వాలేదు, కానీ లగేజీ వేసుకుంటే కానీ ఆ యొక్క లగేజీలో మీకు తెలియకుండా మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ, ఏదైనా సైకోట్రోపిక్ పదార్థాలు పెడితే కానీ అధికారులకు పట్టుబడిన తర్వాత ఈ లగేజీ నాది కాదు, నా పక్క మనిషిది, మా ఊరు వాళ్ళదంటే కానీ వినరన్నమాట. దారి బోర్డింగ్ అయిపోయి లగేజీ వెళ్ళిపోయిన తర్వాత దానికి పూర్తి బాధ్యత మనమే వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.